హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో తెలంగాణ స్టేట్ బోర్డ్ 7th క్లాస్ మ్యాథమెటిక్స్లో 9th చాప్టర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ట్రయాంగిల్స్ అనే చాప్టర్లో 2 సైడ్స్ ఒక యాంగిల్ ఇచ్చినప్పుడు ట్రయాంగిల్ ఎలా కన్స్ట్రక్షన్ చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాము. ఎక్సర్సైజ్ 1లో 3 సైడ్స్ ఇచ్చినప్పుడు ట్రయాంగిల్ ఎలా కన్స్ట్రక్షన్ చేయాలో నేర్చుకున్నాము. సో ఎక్సర్సైజ్ 2లో 2 సైడ్స్ ఒక యాంగిల్ ఇచ్చినప్పుడు ట్రయాంగిల్ ఎలా కన్స్ట్రక్షన్ చేయాలో నేర్చుకుందాం. First problem, draw a triangle COR CAR in which CA is equal to 8 centimeters, angle A is equal to 60 degrees and AR is equal to 8 centimeters. Measure CR, angle R and angle C. What kind of triangle is this? Triangle construction చేసిన తర్వాత CR అనే సైడ్ మెజర్మెంట్, R యాంగిల్ అలానే C యాంగిల్ మెజర్ చేసి ఆ ట్రయాంగిల్ ఏ టైప్ కూడా రాయాలన్నమాట. ఫస్ట్ మనం ఈ మెజర్మెంట్స్ తోటి ఒక రఫ్ డయాగ్రామ్ని డ్రా చేసుకుందాము. సిఏని బేస్గా తీసుకుందాము. సిఏ 8 సెంటీమీటర్స్. నెక్స్ట్ ఏ దగ్గర 60 degrees యాంగిల్ గుర్తుపెట్టాలి. అంటే మనం ఒక రేని డ్రా చేస్తాం అనమాట. ఏఎక్స్ అనే రేని డ్రా చేసి 60 degrees యాంగిల్ గుర్తుపెడతాము. నెక్స్ట్ ఏఆర్ అంటే ఏని సెంటర్గా చేసుకుని 8 centimeters రేడియస్ తోటి ఈ రేని కట్ చేస్తాం అన్నమాట. ఇక్కడ మనకి ఆర్ అని గుర్తుపెట్టాం పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ దగ్గర. నెక్స్ట్ సిని ఆర్ని జాయిన్ చేస్తాము. ఇది 8 centimeters రేడియస్ తీసుకుంటాం. సో ఇలా మనం కన్స్ట్రక్షన్ చేయాలి. ఫస్ట్ బేస్ గీసుకుందాం 8 centimeters. జీరో దగ్గర ఒక పాయింట్, 8 దగ్గర ఒక పాయింట్ గుర్తుపెట్టాలి. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేయాలి. సిఏ 8 centimeters. నెక్స్ట్ ఏ దగ్గర 60 degrees యాంగిల్ తోటి ఏఎక్స్ అనే ఒక రేని డ్రా చేయాలి. యాంగిల్ ఎలా గుర్తుపెట్టాలో ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇంకోసారి చెప్తాను చూడండి. మనకి కింద ఒక లైన్ కనిపిస్తుంది. ఈ లైను మనం గీసిన సిఏ అనే లైన్ మీద ఉండేటట్లుగా కోయిన్సైడ్ అయ్యేటట్లుగా పెట్టుకోవాలి. అయితే ఎలా పెట్టాలి అంటే ఏ దగ్గర కదా మనం 60 degrees గుర్తుపెడుతుంది. సో 90 degreesకి కింద ఉన్న ఈ హాఫ్ లైన్ నుంచి అనమాట. ఇక్కడి నుంచి పెట్టాల్సిన అవసరం లేదు, ఇక్కడి నుంచి పెట్టుకోవాలి. చూడండి ఏ అనే లైను ఇక్కడి నుంచి చూసుకోవాలన్నమాట. సో ఇక్కడ మన 60 2 చోట్ల ఉంది. ఇక్కడ ఉంది 60, ఇక్కడ ఉంది 60. ఎటువైపుది గుర్తుపెట్టాలి అంటే మనకి ఏ అనేది రైట్ సైడ్ ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్ ఉన్న 60ని గుర్తుపెట్టాలన్నమాట. అదే మనకి ఏ ఇక్కడ ఉన్నట్లయితే రైట్ సైడ్ ఉన్న 60ని గుర్తుపెట్టేవాళ్ళం. సో ఇక్కడ మనకి ఏ ఇక్కడ ఉంది, మనకి ఇది రైట్ సైడ్ కదా, రైట్ సైడ్ ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి 60ని గుర్తుపెట్టాలి. 40, 50, 60. కరెక్ట్ 60 దగ్గర ఒక పాయింట్ గుర్తుపెట్టి నెక్స్ట్ ఏని ఈ పాయింట్ని కలిపేటట్లుగా ఒక రేని డ్రా చేసుకోవాలి. ఏ పాయింట్ అలానే ఇప్పుడు మనం గుర్తుపెట్టినటువంటి పాయింట్ జాయిన్ చేస్తూ ఒక రేని డ్రా చేయాలి. ఈ రేకి మనం ఏఎక్స్ అని పెడదాం, కొంచెం పెద్దది గీద్దాం, ఎందుకంటే ఇది కూడా 8 centimeters గీయాలి కదా ఇప్పుడు ఏఆర్ అనేది కూడా. సో ఏఎక్స్. ఇప్పుడు మనం మళ్ళీ ఏని సెంటర్గా చేసుకొని 8 centimeters రేడియస్ తోటి ఈ ఏఎక్స్ రేని కట్ చేయాలన్నమాట, ఆర్క్ని డ్రా చేయాలి. సో కంపాస్ తోటి 8 దగ్గర ఒక పాయింట్ అలానే పెన్సిల్ పాయింట్ 0 దగ్గర ఉండేటట్లుగా తీసుకుని మెజర్మెంటు ఏని సెంటర్గా చేసుకుని ఇప్పుడు మనం గీసినటువంటి ఈ రేని కట్ చేయాలి. ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ని ఆర్గా గుర్తుపెడతాము. నెక్స్ట్ సిని ఆర్ని జాయిన్ చేసినట్లయితే మనకు కావాల్సినటువంటి ట్రయాంగిల్ వచ్చేస్తుంది. జాయిన్ సిఆర్. సి పాయింట్ ఆర్ పాయింట్ స్కేల్ మీద వచ్చేటట్లుగా చూసుకోవాలి. సో ఇది 8 centimeters. ఈ సైడ్ ఏఆర్ అనేది ఏ దగ్గర 60 degrees యాంగిల్ ఉంది. ఇది మనకు కావాల్సిన ట్రయాంగిల్ సిఏఆర్. అయితే ఇక్కడ మనకి సిఆర్ లెంగ్త్ ఎంత ఉందో మెజర్ చేయమంటున్నారు. సో స్కేల్ తీసుకుని లెంగ్త్ ఆఫ్ సిఆర్ ఎంతో చూద్దాం ఒకసారి. సిఆర్ చూడండి, ఇది కూడా 8 centimeters వచ్చింది. సిఆర్ కూడా 8 centimeters. నెక్స్ట్ యాంగిల్ ఆర్, యాంగిల్ సి కూడా మెజర్ చేయమంటున్నారు. ఫస్ట్ యాంగిల్ సిని మెజర్ చేద్దాం. సో ఇక్కడ యాంగిల్ సి ఈ కింద లైను ఈ లైను కోయిన్సైడ్ అయ్యేటట్లుగా పెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి యాంగిల్ సి ఎక్కడ ఉంది, లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి రైట్ సైడ్ నుంచి కౌంట్ చేసుకోవాలి. అంటే మనం గీసిన లైను ఏ యాంగిల్కి ఎదురుగా వచ్చింది, 60 degrees దగ్గర వచ్చింది కరెక్ట్గా. కాబట్టి యాంగిల్ సి కూడా 60 degrees.
ఇక యాంగిల్ ఆర్ని మెజర్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ట్రయాంగిల్లో ఉన్న 3 యాంగిల్స్ని సమ్ చేస్తే 180 డిగ్రీస్ రావాలి. ఈ రెండింటిని యాడ్ చేస్తే 120 వస్తుంది. 180లో నుంచి 120 మైనస్ చేస్తే 60 డిగ్రీస్ వస్తుంది అనమాట. అంటే యాంగిల్ ఆర్ కూడా 60 డిగ్రీసే. 3 యాంగిల్స్ ఈక్వల్, 3 సైడ్స్ ఈక్వల్ కాబట్టి ఈ ట్రయాంగిల్ సిఏఆర్ అనేది ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అవుతుంది. కన్స్ట్రక్షన్ స్టెప్స్ చూద్దాము. ఫస్ట్ వన్, డ్రా ఏ రఫ్ స్కెచ్ ఆఫ్ ట్రయాంగిల్ అండ్ లేబుల్ ఇట్ విత్ ది గివెన్ మెజర్మెంట్స్. సెకండ్ స్టెప్, డ్రా ఏ లైన్ సెగ్మెంట్ సిఏ ఆఫ్ లెంగ్త్ 8 centimeters. థర్డ్ స్టెప్, డ్రా ఏ రే ఏఎక్స్ మేకింగ్ an angle 60 degrees with CA. Fourth step, draw an arc of radius 8 centimeters from A which cuts AX at C. Fifth point, join C, R to get the required triangle CAR. అయితే ఇక్కడ మనకి సిఆర్ ఎంతో, యాంగిల్ సి ఎంతో, యాంగిల్ ఆర్ ఎంతో కూడా మెజర్ చేయమన్నారు కదా. సిఆర్ మనం మెజర్ చేసినప్పుడు 8 centimeter వచ్చింది. యాంగిల్ సి 60 degrees, యాంగిల్ ఆర్ కూడా 60 degrees. 3 యాంగిల్స్ ఈక్వల్, 3 సైడ్స్ ఈక్వల్ కాబట్టి దిస్ ఈజ్ అన్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్. Next, second problem, construct triangle ABC in which AB is equal to 5 centimeters, angle B is equal to 45 degrees and BC is equal to 6 centimeters. First rough diagram draw చేసుకుందాము. బేస్ AB గా తీసుకుందాం. AB is equal to 5 centimeters. B దగ్గర 45 degrees ఉండేటట్లుగా ఒక యాంగిల్ని డ్రా చేసుకోవాలి. అంటే ఒక రే గీస్తాం అన్నమాట. BX అనే రేని 45 degrees యాంగిల్ ఉండేటట్లుగా. నెక్స్ట్ బీసీ అంటే బీని సెంటర్గా చేసుకుని 6 centimetersతో ఒక ఆర్క్ డ్రా చేస్తాము. ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ సిగా గుర్తుపెడతాము. బీసీ ఈజ్ ఈక్వల్ 6 centimeters. జాయిన్ ఏ కామా సి. దిస్ ఈజ్ ది రిక్వైర్డ్ ట్రయాంగిల్ ఏబీసీ. ఇప్పుడు మనం మెయిన్ డయాగ్రామ్ని డ్రా చేద్దాము. ఫస్ట్ బేస్ గీసుకోవాలి. ఏబీ ఈజ్ ఈక్వల్ టు 5 centimeters. 0 దగ్గర ఒక పాయింట్, 5 దగ్గర ఒక పాయింట్ గుర్తుపెట్టి ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేయాలి. ఏ బి 5 centimeters. నెక్స్ట్ బి దగ్గర 45 degrees యాంగిల్ గుర్తుపెట్టాలి. ఇక్కడ ఉన్న ఈ లైను మనం గీసిన ఏబీ లైన్ మీద కోయిన్సైడ్ అయ్యేటట్లు పెట్టుకోవాలి. లైన్ మొత్తం కాకుండా సగం నుంచి అంటే 90 కింద నుంచి అన్నమాట. పెట్టిన తర్వాత బి అనేది మనకు రైట్ సైడ్ ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్ నుంచి 45 గుర్తుపెట్టుకోవాలన్నమాట. 40కి 50కి మధ్యలో 10 లైన్స్ ఉంటాయి. అందులో 5th లైన్ దగ్గర మనం పాయింట్ గుర్తుపెట్టాలి. నెక్స్ట్ స్కేల్ తోటి ఈ పాయింట్ని బి అనే పాయింట్ని రెండింటిని జాయిన్ చేయాలి. కొంచెం పైకి ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇది రే అనమాట, బిఎక్స్ అనే రే. నెక్స్ట్ రఫ్ డయాగ్రామ్లో చూడండి, బీని సెంటర్గా చేసుకొని 6 centimeters రేడియస్ తోటి బిఎక్స్ రే మీదకి ఒక ఆర్క్ని డ్రా చేయాలి. 6 centimeters రేడియస్. 6 దగ్గర ఒక పాయింట్, 0 దగ్గర ఒక పాయింట్ తీసుకోవాలి. బీని సెంటర్గా చేసుకొని ఈ బిఎక్స్ రే మీదకి ఒక ఆర్క్ని డ్రా చేస్తాము. ఈ ఆర్క్ ఈ రే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్కి ఇక్కడ మనకి సి అనే పాయింట్ ఉంది కదా, సి అనే పాయింట్ని గుర్తుపెడతాము. ఇది 6 centimeters. నెక్స్ట్ జాయిన్ ఏ కామా సి. ఏ పాయింట్ని సి పాయింట్ని స్కేల్ మీద వచ్చేటట్లుగా చూసుకొని జాయిన్ చేయాలి. ఇక్కడ బి దగ్గర 45 degrees యాంగిల్ అనమాట. 2 సైడ్స్ అండ్ ఇంక్లూడెడ్ యాంగిల్ ఇచ్చినప్పుడు ట్రయాంగిల్ని డ్రా చేసాము. కన్స్ట్రక్షన్ స్టెప్స్. ఫస్ట్ స్టెప్, డ్రా ఏ రఫ్ స్కెచ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ అండ్ లేబుల్ ఇట్ విత్ ది గివెన్ మెజర్మెంట్స్. Second step, draw a line segment AB of length 5 centimeters. Third one, draw a ray BY making an angle of 45 degrees with AB. ఇక్కడ BX కదా మనం గీసింది, BX అని రాసుకోండి. Fourth step, draw an arc of radius 6 centimeters from B which cuts BX at C. Join A comma C to get required triangle ABC. Third problem, construct a triangle PQR such that angle R is equal to 100 degrees, QR is equal to RP is equal to 5.4 centimeters. 2 sides and included angle ఇచ్చారు. ఫస్ట్ రఫ్ డయాగ్రామ్ని డ్రా చేసుకుందాము. క్యూఆర్ని బేస్గా తీసుకుందాం. క్యూఆర్ 5.4 centimeters. ఆర్ దగ్గర 100 degrees యాంగిల్ ఉండేటట్లుగా చూసుకోవాలి. 90 degrees అంటే ఇలా వస్తుంది, 100 అంటే కొంచెం దాటుతుంది అనమాట, అంటే ఇలా వస్తుంది. ఆర్ఎక్స్ అనే రేని డ్రా చేసాము. ఇది 100 degrees.
నెక్స్ట్ ఆర్పి అంటే ఆర్ని సెంటర్గా చేసుకొని 5.4 సెంటీమీటర్స్ రేడియస్ తోటి ఒక ఆర్క్ని గీస్తే ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ని పీగా గుర్తుపెడతాము. జాయిన్ పీక్యూ. ఇది మనం డ్రా చేయాల్సినటువంటి ట్రయాంగిల్. ఫస్ట్ బేస్ గీసుకుందాము. 5.4 సెంటీమీటర్స్. 0 దగ్గర ఒక పాయింట్, 5 తర్వాత 4 స్మాల్ లైన్స్ తీసుకోవాలి. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేయాలి. QR 5.4 సెంటీమీటర్స్. నెక్స్ట్ ఆర్ని సెంటర్గా చేసుకొని 100 degrees యాంగిల్ ఉండేటట్లుగా గుర్తుపెట్టాలి. ఈ కింద ఉండే లైను ఈ లైను కోయిన్సైడ్ అయ్యేటట్లుగా పెట్టుకోవాలి. సగం నుంచి అనమాట, అంటే 90 degrees కింద నుంచి ఈ 2 లైన్స్ కోయిన్సైడ్ అవ్వాలి. సో ఆర్ మనకి రైట్ సైడ్ ఉంది. 100 degrees అంటే లెఫ్ట్ నుంచి లెక్క పెట్టుకుంటూ రండి. 70, 80, 90, 100. ఇప్పుడు ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేయాలి. ఆర్ అనే పాయింట్ని ఇప్పుడు మనం గుర్తుపెట్టిన పాయింట్ని రెండింటిని జాయిన్ చేయాలి. కొంచెం పైకి ఎక్స్టెండ్ చేసుకోవాలి, పాయింట్ వరకే కాకుండా. ఇది ఆర్ఎక్స్ అనే రే. నెక్స్ట్ ఆర్ని సెంటర్గా చేసుకొని 5.4 సెంటీమీటర్స్ రేడియస్ తోటి ఒక ఆర్క్ని డ్రా చేయాలి. 5 తర్వాత 4 స్మాల్ లైన్స్, అలానే 0 దగ్గర ఆర్ని సెంటర్గా చేసుకొని ఇప్పుడు మనం గీసిన రే మీదకి ఒక ఆర్క్ని డ్రా చేస్తాము. ఈ ఆర్క్ అలానే ఈ రే యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ని పీగా గుర్తుపెడతాము. నెక్స్ట్ జాయిన్ పీ కామా క్యూ. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేసినట్లయితే మనకు కావాల్సిన ట్రయాంగిల్ పీక్యూఆర్ వచ్చేస్తుంది. ఆర్ యాంగిల్ ఆర్ 100 degrees, అలాగే పిఆర్ కూడా 5.4 సెంటీమీటర్స్. దిస్ ఈజ్ ది రిక్వైర్డ్ ట్రయాంగిల్ పీక్యూఆర్. కన్స్ట్రక్షన్ స్టెప్స్. First step, draw a rough sketch of triangle and label it with the given measurements. Second one, draw a line segment QR of length 5.4 centimeters. Third one, draw a ray RX making an angle of 100 degrees with QR. Fourth step, draw an arc of radius 5.4 centimeters from R which cuts RX at P. Join P comma Q to get the required triangle PQR. Fourth problem, construct triangle TEN such that TE is equal to 3 centimeters, angle E is equal to 90 degrees and NE is equal to 4 centimeters. ఫస్ట్ రఫ్ డయాగ్రామ్ గీసుకుందాము. టీఈని బేస్గా తీసుకుందాం. టీఈ 3 centimeters, యాంగిల్ ఈ ఈజ్ ఈక్వల్ టు 90 degrees. 90 degrees అంటే ఇలా స్ట్రైట్గా వస్తుంది అనమాట, ఎల్ షేప్లో వస్తుంది. ఇది 90 degrees ఉండేటట్లుగా ఒక రేని డ్రా చేసుకోవాలి. టీవై అనుకుందాం దీన్ని. నెక్స్ట్ ఈని సెంటర్గా చేసుకొని 4 centimeters రేడియస్ తోటి ఒక ఆర్క్ని డ్రా చేయాలి. దీన్ని ఎన్గా గుర్తుపెడతాం, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ని. నెక్స్ట్ జాయిన్ టీ కామా ఎన్. దిస్ ఈజ్ ది రిక్వైర్డ్ ట్రయాంగిల్ టీఎన్. ఇప్పుడు మనం మెజర్మెంట్స్ తోటి గీద్దాము. ఫస్ట్ బేస్ తీసుకుందాము. బేస్ 3 centimeters. 0 దగ్గర ఒక పాయింట్, 3 దగ్గర ఒక పాయింట్. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేయాలి. జాయిన్ టీ కామా ఈ 3 centimeters. నెక్స్ట్ ఈ దగ్గర 90 degrees యాంగిల్ గుర్తుపెట్టాలి. ఇక్కడ ఉన్న ఈ లైను అలానే మనం గీసిన లైను ఒకదాని మీద ఒకటి కోయిన్సైడ్ అయ్యేటట్లుగా పెట్టుకోవాలి. 90 అంటే ఇటు చూసినా అటు చూసినా ఇది కరెక్ట్గా మధ్యలో ఉంది. 90 దగ్గర ఒక పాయింట్ గుర్తుపెట్టి ఈ 2 పాయింట్స్ని స్కేల్తో జాయిన్ చేయాలి. నెక్స్ట్ ఈని సెంటర్గా చేసుకొని 4 centimeters రేడియస్ తోటి ఇప్పుడు మనం గీసిన రే మీదకి ఒక ఆర్క్ని డ్రా చేయాలి. 4 centimeters రేడియస్. ఈ యాజ్ సెంటర్, డ్రా అన్ ఆర్క్ ఆఫ్ రేడియస్ 4 centimeters. ఆర్క్ అలానే రే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ని ఎన్గా గుర్తుపెడతాము. 4 centimeters. జాయిన్ టీ కామా ఎన్. Angle E is equal to 90 degrees. This is the required triangle TEN. Construction steps. First one, draw a rough sketch of the triangle and label it with the given measurements. Second step, draw a line segment TE of length 3 centimeters. Third step, draw a ray EX making an angle of 90 degrees with TE.
Fourth step, draw an arc of radius 4 centimeters from E which cuts EX at N. Fifth one, join NT to get the required triangle TEN. నెక్స్ట్ వీడియోలో 2 యాంగిల్స్ ఒక సైడ్ ఇచ్చినప్పుడు ట్రయాంగిల్స్ ఎలా కన్స్ట్రక్షన్ చేయాలో నేర్చుకుందాం.